సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. ఎన్నికల సమయంలో చంద్రబాబుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా అని పెద్దిరెడ్డి విమర్శించారు. 6 నెలల కాలంలో 1,00,000 కోట్ల అప్పు చేసిన చంద్రబాబు ఏ ప్రాజెక్టు నిర్మించారని ప్రశ్నించారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాబోయే రోజుల్లో తిరిగి ఓటమిని చవి చూస్తారని అన్నారు. ఈ హామీలు ఇచ్చే ముందు నీకు తెలియదా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మనం చేయగలుగుతామా చేయలేమా అని? చేసేది ఉంటే చెప్పింది చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. మాకు 10 లక్షలు వస్తుంది, చంద్రబాబు వస్తే ఆయన చెప్పిన లెక్కలన్నీ వేసుకొని వీళ్ళు 10 లక్షలు వస్తుంది, 15 లక్షలు వస్తుంది. మరి ఏమైంది అదంతా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు నేను చేయలేనంటే మరి ఇలాంటి వ్యక్తులను రాజకీయాలలో కొనసాగించవచ్చా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించేయాలి. అబద్ధం చెప్పి అధికారికి రావడం అనేది చాలా దుర్మార్గం. ఈ రాష్ట్ర ప్రజల మనోభావాల మీద, వారి బ్రతుకుల మీద రాళ్లు వేసినట్లే అని చెప్పి కూడా మరి నేను భావిస్తా ఉన్నాను. 7 నెలల్లో నేను ఒక 1.19 లక్షల కోట్లు అప్పు చేశావు. మరి ఏ ప్రాజెక్ట్ కట్టావు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు? ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేశావు? ఏది కూడా చేయకుండా కేవలం ఈ డబ్బంతా కూడా నీకు ఎక్కడ ఆదాయం వస్తుందో అక్కడ ఖర్చు చేసే విధంగా ఈరోజు క్యాపిటల్ చుట్టూ మొత్తం కూడా ఖర్చు చేయడం జరుగుతా ఉంది. మరి ఇంత దుర్మార్గంగా రాష్ట్ర ప్రజలను మోసం చేసి అప్పులు చేసినవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ మీ సొంత లాభం కోసం, మీ సొంత సంపాదన కోసం ఈరోజు మీరు చేస్తూ ఉండనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలా. గుండు 0 చుట్టేసి సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, మీరేమన్నా చేసుకోపోండి అనే ఆలోచన మీరు చేస్తూ ఉన్నారంటే ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేసే చంద్రబాబు నాయుడు మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంకా కూడా కళ్ళు తెరవకుండా మనం మోసపోతే చాలా ఇబ్బంది అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను.